ఆల్కిబా ఫ్యామిలీ మెంబర్స్, మనం ఇప్పుడు స్టేకింగ్ చేయడం ఎలా? కొన్నటువంటి కాయిన్స్కి మనం స్టేకింగ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు పై వాళ్ళ నుండి రిఫరల్ కోడ్ తీసుకోవాలి. రిఫరల్ కోడ్ అంటే కేజీ నెంబర్ తీసుకోవాలి. కేజీ నెంబర్ తీసుకున్న తర్వాత మీరు మీ ఐడిని ఓపెన్ చేసుకోవాలి. కేబీ రిఫరల్ ఏ విధంగా చేయాలో ఇక్కడ మనం చూద్దాము. మీ ఐడిని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నేను ఐడిని ఓపెన్ చేస్తున్నా. రిఫరల్ చేయాలంటే మీకు ప్రొఫైల్లో పోవాలి. పైకి ఇట్లా అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఆ రిజిస్ట్రేషన్ టచ్ చేయాలి. అక్కడ కేజీ నెంబర్, మీ స్పాన్సర్ కేజీ నెంబర్ ఎవరిదో వాళ్ళది తీసుకోవాలి. కొట్టాక ఇక్కడ మీకు సెర్చ్ అవుతుంది. ఒక చిన్న మిస్టేక్, KB39. ఓకే, ఇక్కడ వాళ్ళ కేజీ నెంబర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏది రిజిస్టర్ చేయాలో అది ఓపెన్ చేసుకోవాలి. నేను ఓపెన్ చేస్తున్నా. ప్రొఫైల్లో పోవాలి, రిజిస్ట్రేషన్ నొక్కాలి. ఇక్కడ స్పాన్సర్ కేజీ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ వస్తుంది. ఆ తర్వాత యాక్టివ్ అని కొట్టేయాలి. అక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. మళ్ళీ హోమ్లో పోయిన తర్వాత ఇక్కడ డిపాజిట్ స్టేటస్ హిస్టరీ వస్తుంది. మనము ఎన్ని కాయిన్స్ చేస్తున్నామో ఇక్కడ పర్చేజ్ చేసినటువంటి బీసీటీలో కొన్నటువంటి మాత్రమే ఇక్కడ స్టేకింగ్ చేయొచ్చు. ఇక్కడ ఎంత ఉంది? 19.55 19.55 ఉంది. డిపాజిట్లో పోతున్నా స్టేకింగ్ చేయడానికి. ఇక్కడ 19.55 చేస్తున్నా. ఇక్కడ డ్యూరేషన్ పీరియడ్ ఉంది 6 months, 12 months, 18 months. నేను 18 months పెట్టుతున్నా. ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా. ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఆ సక్సెస్ఫుల్ అయినటువంటి మనం ఇక్కడ చూసుకోవాలంటే మీకు ఇక్కడ లెవెల్ ఉంది. ఎన్నో లెవెల్ కాదంటే మీకు ఇక్కడ హిస్టరీ ఉంది. హిస్టరీలో పోతే అక్కడ మీకు 19.55 యాక్టివ్లో ఉంది. ఇక్కడ చూపించడం జరుగుతుంది ఎంత అనేది ఇక్కడ మీకు ఉంది. ఇక్కడ మళ్ళీ మనము ఏ లెవెల్లో ఏ ఐడి పడ్డదని మనం చూసుకున్నట్లయితే ఎన్నో లెవెల్లో ఎంత అమౌంట్ యాడ్ అవుతుంది, దాని కమిషన్ ఎంత వస్తుందని చూసుకోవాలంటే, లెవెల్ చెక్ చేసుకోవాలంటే మీరు ఐడి ఓపెన్ చేసుకోవాలి. ప్రొఫైల్లో పోవాలి. లెవెల్ స్టేటస్ ఉంది. లెవెల్ స్టేటస్లో చూస్తే ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఒకటి యాక్టివ్లో ఉంది, సెకండ్ లెవెల్లో ఒకటి యాక్టివ్ ఉంది. మొత్తం 12 లెవెల్ వరకు కమిషన్ రావడం జరుగుతుంది. నేను యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో మీకు స్పాన్సర్ ఇవ్వడం జరుగుతుంది. నా వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.